దేవుని యొక్క చిత్తాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము, క్రైస్తవుడు ఎందుకు పిలువబడ్డాడు? నిత్య జీవం సంపాదించడానికి. అయితే ఈ నిత్య జీవం సంపాదించడానికి అని అంటే క్రైస్తవుడు పునాది వేసుకోవడం వరకు మాత్రమే కాదు, కానీ ఏవైతే మూల పాఠాలైతే ఉన్నాయో, ఏ విధంగా అయితే క్రీస్తు వారిని విశ్వసించడం వరకు మాత్రమే కాదు, కానీ ఆ పునాది మీద బిల్డింగ్ కూడా కట్టుకోవాలి. అంటే పర్ఫెక్షన్లోకి, సంపూర్ణతలోకి కొనసాగాలి, సాగిపోవాలి. క్రైస్తవ జీవితం అనేది ఆగిపోయేది కాదు, కానీ ముందుకు కొనసాగేది, సాగిపోతూనే ఉండాలి అని మనము గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ వారము పునాది గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాము అని అనుకున్నాం, కానీ దానికంటే ముందు 1-2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో వాటిని నేర్చుకున్న తర్వాత క్రైస్తవ జీవితానికి పునాది లాంటి అంశాలను మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు, ఒక బిల్డింగ్కి ఏ విధంగా అయితే పునాది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటే ఎంత అద్భుతమైన ఇల్లు కట్టవచ్చో, ఆత్మీయ జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ కూడా అలాంటిది. మన ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడాలి అని అంటే ఫౌండేషన్ ఖచ్చితంగా చక్కగా ఉండాలి, బలంగా ఉండాలి. సో దానిని ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పు లేదు, సరి చూసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి దాని గురించి మనం దేవుని చిత్తం అయితే వచ్చే వారం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలను చదువుతాను. బైబిల్స్ దగ్గర పెట్టుకోనండి, బైబిల్స్ చూసే ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఏమని రాయబడింది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానుకుంటున్నారు కొంతమంది, సంఘముగా కూడుట మానుకుంటున్నారు కొంతమంది. అయితే సంఘముగా కూడుట, సమాజముగా కూడుట, ఒక గుంపుగా గ్యాదర్ అవ్వడము మానకండి. కానీ కొంతమంది మానుకుంటున్నారు, అది మంచిది కాదు అని అంటున్నాడు ఈ వచనంలో. ఎందుకు మంచిది కాదు? సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడడం అంటే, సంఘంగా కూడడం అంటే ఎవరెవరు కూడుకుంటారు, ఎవరెవరు గ్యాదర్ అవుతారు? విశ్వాస విషయముల్లో ఏకీభవించిన వాళ్ళు మాత్రమే కదా. అందరము కలిసి ఆత్మీయులముగా క్రీస్తు వారిని అంగీకరించిన వారముగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమాజముగా కూడడము మానుకోకండి. ఎందుకు మానుకోవద్దు అని అంటున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఇక్కడ ఒక దినం గురించి రాయబడింది కదండి, ఒక దినం గురించి రాయబడింది. ఈ దినము సమీపిస్తుంది, దానిని మీరు చూస్తారు. ఒక దినం సమీపిస్తుంది, దానిని మీరు చూస్తారు. చూసినప్పుడు మీరు మరీ ఎక్కువగా అలాగు చేయండి అంటున్నాడు. మరీ ఎక్కువగా అలాగు చేయండి. ఎలాగూ చేయాలి? సమాజముగా కూడుకోండి అంటున్నాడు. మరీ ఎక్కువగా చేయాల్సిన ఒక పనిని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరీ ఎక్కువగా సమాజముగా కూడుకోవడం అంటే అర్థం ఏంటి? సంఘానికి మనం ఆదివారం వెళ్తూ ఉంటాం సహజంగా, కానీ మిగతా రోజుల్లో మన పనులు మనం చేసుకుంటాం, మన పనులు మనకు బిజీగా ఉంటాం మనం. అయితే ఈ లేఖనాల ప్రకారము ఒక విషయం సంభవించబోతుంది, ఒక దినం రాబోతుంది. ఈ దినాన్ని మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా, ఎక్కువ కాదు మరీ ఎక్కువగా, సూపర్లేటివ్ వాడుతూ ఉన్నాడు. మరీ ఎక్కువగా అంటే అర్థం ఏంటి? మీరు ఆదివారం మాత్రమే కాదు, సమయం దొరికినప్పుడల్లా, యాక్చువల్గా సమయం దొరికినప్పుడు మాత్రమే కాదు, సమయము తీసుకొని అని అర్థం. మరీ ఎక్కువగా అని అంటే ఎక్కువగా గ్యాదర్ అవ్వండి, ఎక్కువగా సమాజముగా కూడుకోండి, కానీ మిస్ మాత్రం చేసుకోకండి. సమాజంగా కూడటం మానమాకండి, ఆగిపోవద్దు, యాబ్సెంట్ అవ్వకండి అని ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అంటే, ఆ దినము అంటే ఏ దినము గురించి మాట్లాడుతున్నాయి లేఖనాలు?
ఒక దినము, ఆ దినము ప్రభువు రాకడ, ప్రభువు దినము. క్రీస్తువారి రెండవ రాకడ గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. క్రీస్తువారి రెండవ రాకడకు సంబంధించిన సూచనలు మీకు చూస్తూ ఉన్నప్పుడు, అంటే మనకు చూస్తున్నారు అని అంటుంది కదా ఇక్కడ లేఖనాలు, చూచినప్పుడు కదా, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అంటే మనకేమర్థమవుతుంది? క్రీస్తు వారి రాకడకు కొన్ని సూచనలు మనము గమనిస్తాము, మనము చూస్తాము అనే కదా దాని అర్థం కదా. ఆ సూచనలు జరిగినప్పుడు ఏం చేయాలి? మీరు ఎక్కువగా కూడుకోండి. ఒకవేళ అలా కూడుకోకపోతే అర్థం ఏమన్నా, దాని అర్థం ఏంటి? ఏదో అపాయం ఉందనే కదా అర్థం. కూడుకోకపోతే, అలా సమాజముగా గ్యాదర్ అవ్వకపోతే ఏదో డేంజర్ ఉందనే కదా అర్థం. ఎక్కువగా కూడుకోమంటున్నాడంటే అర్థం ఏంటి కదండి? ఇది ఆలోచన చేయాలి. అయితే ఈ కూడుకున్నప్పుడు, సమాజముగా గ్యాదర్ అయినప్పుడు ఏం చేస్తాము, ఏం చేయమంటున్నాడు ఆ సందర్భంలో? మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఇలా గ్యాదర్ అయినప్పుడు మీరు చేయాల్సిన పని ప్రేమ చూపించడం నేర్చుకోండి, సత్కార్యములు చేయడం నేర్చుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోవడం నేర్చుకోండి. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? సహవాసములోనే సాధ్యమవుతుంది, సమాజంలోనే సాధ్యమవుతుంది, ఒకే విశ్వాసం కలిగిన గుంపులోనే సాధ్యమవుతుంది. ఒకే విశ్వాసం కలిగిన గుంపుగా మీరు కూడుకోవడము ఖచ్చితంగా మానుకోకండి. కూడుకున్నప్పుడు మీరు చేయాల్సింది ప్రేమించడం అంటే ఏంటో నేర్చుకోండి, ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమ చూపుటయందు కదండి, ఎంత ప్రాముఖ్యమైన విషయం ఇది, ప్రేమ చూపుటయందు. ఎందుకు ప్రేమ చూపాలి? ఎందుకు సత్కార్యాలు చేయాలి? ఎందుకు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి? ఇవి జరగకపోతే, ఈ మూడిట్లో ఏది జరగకపోయినా మనము డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఒక అపాయకరమైన పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రేమించలేని స్థితిలో ఒకవేళ నేను ఉంటే, నా ఎదుటి వ్యక్తిని, నా సహోదరుణ్ణి, నా చుట్టుపక్కల ఉన్న వారిని, నా గుంపులు ఎవరైతే సహవాసములో ఉన్నారో నా సహోదరుణ్ణి, నా సహోదరిని నేను ప్రేమించలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే అది చాలా 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 అపాయము. ఎందుకు? పరలోక రాజ్యము లేకపోతే క్రీస్తు వారి రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అని అంటే మొట్టమొదటగా నీకు, నాకు, మనకు ఉండవలసిన ఒక లక్షణము ప్రేమ చూపుట. ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ చూపుట, సహోదరుని పట్ల ప్రేమించడం. ఆయన ఆ సహోదరుడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కదండి, మన ఆజ్ఞలు ఏమున్నాయి? 2 ఆజ్ఞలు ఉన్నాయి మనకి. ఈ 2 ఆజ్ఞలు నెరవేరిస్తే చాలు అని లేఖనాలు సెలవిస్తుంది. ఏంటది? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, బలంతో నీ దేవుని నువ్వు సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి కదండి. ప్రేమించడము అనేది, ఈ 2 విషయాలు చేసినప్పుడు మీరు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వారు అవుతారు అని లేఖనాలు ఉన్నాయి. ఇలా కూడుకున్నప్పుడు చేయాల్సిన పని, ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను చూడమాకండి, ఎదుటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడో చూడమాకండి, కానీ ప్రేమించడం నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాదు, సత్కార్యములు చేయమంటున్నాడు కదా. సత్కార్యములు చేయుటకును అంటే మంచి పనులు చేయడానికి. దేవుడు ఎందుకు మనల్ని నియమించాడు, ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ విషయాన్ని కూడా ఇంకొక చోట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు చేసిన పని మనం. ఎందుకు ఆయన మనల్ని చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? వాటి యందు మనము నడుచుకొనవలెనని, జీవించాలని కదండి. వేటి యందు? మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియల యందు, మంచి పనుల యందు. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు సృష్టించుకున్నాడు? ఎందుకు ఆయన చేతి పనిగా మనం ఉన్నాము? సత్క్రియలు చేయడానికి మాత్రమే, మంచి పనులు చేయడానికి మాత్రమే కదండి. మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
అందుకని ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. పైకి వచ్చినప్పుడు ఆ మాట చూస్తాం. క్రీస్తు యేసునందు ఆయన మనల్ని 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు ఆయన? ఎందుకు మనం రక్షించబడ్డాము అని అంటే ఈ రక్షణ మనం సంపాదించుకుంది కాదు, ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. ఆయన కనికరం చేత మనం రక్షించబడ్డాం. అయితే ఎందుకు రక్షించబడ్డాం? ఎందుకు రక్షించుకున్నాడు ఆయన? సత్కార్యములు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, అందులో నడుచుకోవడానికి అని అంటున్నాడు కదా లేఖనాలు. నడుచుకోవడానికి, జీవించడానికి, సత్క్రియలు చేయడానికే మనము ఏర్పాటు చేయబడ్డాం. మంచి పనులు, చెడ్డ పనులు కాదు. ప్రేమించడము, క్షమించడము, ఇవి చేసుకోవడానికి మీరు సమాజముగా కూడుకున్నప్పుడు ప్రయత్నం చేయండి. ఒకరినొకరు పురికొల్పుకోండి అంటున్నాడు. పురికొల్పుకోవడం అంటే ఎంకరేజ్ చేసుకోవడం, హెచ్చరించుకోవడం, సరి చేసుకోవడం. ఎవరైనా బలహీనతగా ఉంటే, ఎవరైనా పడిపోతే లేవనెత్తడం కదా. ఇద్దరు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడు సమాజముగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అది. ఎవరి బలహీనతలు ఏంటో, ఎవరు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాక్యానికి విరుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అందుకని లేఖనాలు ఏమనేది, ఒకడు పడిపోతే ఒకడు లేవనెత్తడానికి ఇద్దరిని ఆయన పంపించాడు. ఆయన ఎక్కడికి పంపించినా ఇద్దరిని పంపిస్తున్నాడు. ఎందుకు? ఒకరు బలహీనంగా ఉన్నా ఒకరు బలపరచడానికి, ఒకరు కింద పడిపోయినా ఒకరు లేవనెత్తడానికి. ఇది సమాజముగా కూడుకోవడం అంటే. ఎందుకు సమాజముగా కూడుకో అంటే బలహీనతలు ఏంటో తెలుస్తాయి, దేవుని మార్గాలు ఏంటో తెలుస్తాయి, దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది, ఆయన రాకడ ఏంటో అర్థమవుతుంది, క్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఎప్పుడు అర్థమవుతాయి? ఎక్కడ అర్థమవుతాయి? సమాజంలో అర్థమవుతాయి, సంఘంలో అర్థమవుతాయి, విశ్వాసముల్లో సహవాసంలో ఉన్నప్పుడు అర్థమవుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘానికి మనము బయట ఉన్నప్పుడు, సమాజము నుంచి మనం బయట ఉన్నప్పుడు ఇది అసాధ్యమే. ఎందుకు అసాధ్యము? ఇక్కడ లైక్ మైండ్ పీపుల్ ఉంటారు, విశ్వాసానికి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళని విడిచిపెట్టి మనం బయటికి వెళ్తే ఎవరు కనపడతారు మనకి? ఈ లోకం కనపడుతుంది, ఈ లోకంలో ఉన్న సహవాసం కనపడుతుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ కనపడతాయి, వాళ్ళ మార్గాలు కనపడతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఈ సహవాసాన్ని విడిచిపెడితే వాళ్ళతో పాటుగా వెళ్ళే ప్రయత్నం, వాళ్ళతో పాటుగా ఆలోచన చేసే ప్రయత్నం, వాళ్ళతో కూర్చుండే ప్రయత్నం, వాళ్ళతో నడిచే ప్రయత్నం. అలాంటప్పుడు ఏమైపోతాం? మనం కూడా సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోతే, దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతే, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఎత్తబడే గుంపులో చేర్చబడతాం. ఇది అందుకనే లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తుంది. ప్రభువు దినము సమీపిస్తుంది, సమీపించుట మీరు చూచే కొలది. మీరు చూస్తారు, ఆ చూచే కొలది మీరు ఈ పని చేయాలి. ఎక్కువగా సంఘముగా కూడుకోవడము, ఎక్కువగా సమాజముగా కూడుకోవడము మీరు చేయాల్సిన పని. అయితే ఆ దినము అని అంటున్నాడు కదా, ఆ దినము సమీపిస్తుందా? ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. శిష్యులు క్రీస్తు వారి వద్దకు వచ్చి అడుగుతున్నారు. 3వ వచనంలో, 24వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుము అని శిష్యులు అడుగుతున్నారు. అయ్యా, యుగ సమాప్తి జరుగుతుంది అని అంటున్నావు, దానికి సూచనలేంటి అంటే అర్థమేమవుతుంది? ప్రభు దినం అనేది ఒకటి ఉంది, క్రీస్తు రాకడ అనేది ఖచ్చితంగా జరగాల్సి ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. క్రీస్తు రాకడ ఎవరికీ తెలియదు, అది దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఆ రాకడకు సూచనలు మాత్రం ఉన్నాయి. ఇందాక హెబ్రీలకు రాసిన పత్రికలో అదే చూస్తున్నాం. మీరు చూచిన కొలది, ఆ దినము సమీపించుట చూచిన కొలది అని అంటే సూచనలు ఖచ్చితంగా కనపడతాయి మనకి. ఇక్కడ క్రీస్తు వారు కూడా చెబుతున్నారు ఆయన రాకడకు సూచనలేంటి అంటే, మన కింద వచనాలు చూస్తే అన్ని విషయాలు ఆయన చెప్పుకుంటూ వస్తాడు. అబద్ధ బోధకులు వస్తారు, యుద్ధములు వస్తాయి, యుద్ధ వాతావరణం గురించి మీరు వింటారు కదా, భూకంపాలు, కరువులు వస్తాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇవన్నీ ఇప్పుడు జరగట్లేదా? ఇవన్నీ మనం చూడట్లేదా? యుద్ధాల గురించి మనం వినట్లేదా? యుద్ధ సమాచారాల గురించి వినట్లేదా? అబద్ధ బోధకుల గురించి మనం వినట్లేదా? ఇవన్నీ మనకు సూచనలుగా మన ముందు ఉన్నాయి.
కదా. ఇవన్నీ చేసుకుంటే అవన్నీ చదువుతున్నప్పుడు భూకంపాలు ఇవన్నీ వస్తాయి మీకు. జనములు ఒకరి మీదకి ఒకరు లేస్తారు కదా. ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం, ఒక గుంపు మీదకి ఒక గుంపు, ఒకరంటే ఒకరికి పడదు, ప్రేమ చల్లారిపోతుంది. సో ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన అన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇవన్నీ సూచనలేగా, ఆయన రాకడకు సూచనలేగా. సూచనలు జరుగుతున్నాయంటే ఇప్పుడు నేనేం చేయాలి, మనమేం చేయాలి? లేఖనాల ప్రకారం ఎక్కువగా కూడుకోవాలి, సమాజముగా కూడుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. లేకపోతే నేను తప్పిపోయే అవకాశం ఉంది. అయితే ఈ 24వ అధ్యాయంలోనే ఒక సూచన మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకను సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఎక్కడున్నారంటే క్రీస్తు వారు సమీపమున ద్వారము దగ్గర, డోర్ దగ్గర ఉన్నాడు. ఆయన డోర్ దగ్గర ఉన్నాడంటే ఎంత దూరంలో ఉన్నాడని అర్థం? చాలా దూరంలో ఉన్నాడా? డోర్ ఎంత దూరం ఉంటుంది మనకి ఇంట్లో? దగ్గరగా ఉంటుంది. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు? ఈ సూచన జరిగినప్పుడు, ఇది జరిగినప్పుడు ఆయన క్రీస్తు వారు సమీపంగా ఉన్నాడని గ్రహించండి. గ్రహించి మీరు చేయవలసిన పనులు చేయండి. ఏంటి ఆ సూచన? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, లేతదై చిగురించినప్పుడు. అంజూరపు చెట్టు ఎప్పుడు చిగురించలేదా? ఎన్ని సంవత్సరాలు? అంజూరపు చెట్టు అనేది ఒకటి ఉందిగా. అంజూరపు చెట్టు చిగురించలేదా ఎన్ని సంవత్సరాలు? అంజూరపు చెట్టు సంవత్సరం లేకపోతే దాని కాలాల్లో అది చిగురిస్తూనే ఉంటుంది, పండ్లు కాస్తూనే ఉంటుంది. కానీ ఎందుకు ప్రత్యేకంగా అంజూరపు చెట్టు గురించి ఇక్కడ రాయబడ్డది? చిగురిస్తుంది అని అంటే లేఖనాలలో అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది, ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది. మీరు ఎప్పుడు ఎక్కడ లేఖనాలు చదివినా అంజూరపు చెట్టు ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇజ్రాయేలు దేశము చిగురిస్తూ ఉన్నప్పుడు ఇది ఒక సూచన. ఇజ్రాయేలు దేశము చిగురిస్తున్నప్పుడు క్రీస్తు వారు డోర్ దగ్గర ఉన్నాడు. ఇజ్రాయేలు దేశము చిగురించడం ఏంటి కదా? ఇజ్రాయేల్ దేశం చిగురిస్తున్నప్పుడు క్రీస్తు వారి రాకడ సమీపంగా ఉంది, అతి సమీపంగా ఉంది, డోర్ దగ్గరే ఉన్నాడు. అయితే ఇజ్రాయేలు దేశము చిగురించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18 నుంచి కొన్ని వచనాలు చూస్తే, ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు శిష్యులతో కలిసి. ఉదయమున పట్టణమునకు 18 నుంచి 21:18లో, ఉదయమున పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. అంజూరపు చెట్టు ఎండిపోయింది. అంజూరపు చెట్టును క్రీస్తు వారు శపించారు. ఆకలేస్తుంది, క్రీస్తు వారికి ఆకలేస్తుంది. దూరంగా అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు చూడడానికి చాలా పచ్చగా ఉంది కదా, చాలా పచ్చగా ఉంది. పండ్లు ఉంటాయేమోనని క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్తే అక్కడ పండ్లు కనపల్లా. పండ్లు లేకపోయేసరికి ఆయనకు ఆకలేసింది, కోపం కూడా వచ్చింది. ఏం చేశాడు? దానిని శపించాడు. అంజూరపు చెట్టును శపించాడు. ఎందుకు అంజూరపు చెట్టును ఆయన శపించాడు? అది ఎండిపోయింది, వెంటనే అది ఎండిపోయింది. అంజూరపు చెట్టును శపించాల్సిన అవసరం ఏముంది? ఆకలిత లేకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ అంజూరపు చెట్టు ఇజ్రాయేలుకు సాదృశ్యంగా ఉందని నేర్చుకున్నాం. అయితే ఆయన ఎందుకు శపించాడు అంజూరపు చెట్టుని? పండ్లు లేనందుకు కాదు చెప్పించింది ఆయన. అక్కడ పండ్లు లేనందుకు కాదు. ఆ చెట్టు ఎలా కనపడుతుంది? ఆకులతో పచ్చగా ఉంది, చూడడానికి చాలా పచ్చగా ఉంది, నాలో చాలా పళ్ళు ఉన్నాయి అన్నట్టుగా అందరికీ కనపడే విధంగా ఉంది కదా. చెట్టును చూడంగానే బాగా ఉంది అని అనుకుంది, బాగా పెరిగింది, పచ్చగా ఉంది. ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాము? పండ్లు ఉంటాయని. అంటే మనుషులను ఆ అంజూరపు చెట్టు మోసం చేస్తుంది. నాలో ఫలాలు ఉన్నాయి అనే విధంగా భ్రమపరిచే విధంగా ఉంది. క్రీస్తు వారికి అది కోపం వచ్చింది. అంటే దానిని ఏమంటున్నాము? వేషధారణ.
క్రీస్తు వారిని ఇజ్రాయేలీలు లేకపోతే యూదులు అంగీకరించాల కదా, యాక్సెప్ట్ చేయలేదు ఆయనని. క్రీస్తును అంగీకరించని వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే అవుతున్నారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం జీవించట్లా. చూడడానికి ఆత్మీయంగా కనపడుతున్నారు యూదులు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వారిగా ఉన్నారు కదా, విశ్వాసులుగా కనపడుతున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే తగినట్టుగా జీవించలేని స్థితి, క్రీస్తు వారిని అంగీకరించలేని స్థితి. ఎందుకు? ధర్మశాస్త్రంలో లేకపోతే లేఖనాలలో క్రీస్తు వారి గురించి లేఖనాలు ఉన్నాయి, ఆయన వస్తాడు అని తెలుసు, అయినప్పటికీ క్రీస్తు వారిని అంగీకరించట్లేదు వాళ్ళు. మరి ఏం చదువుతున్నారు వాళ్ళు లేఖనాలని, ఏం అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఒక వేషధారణ కలిగిన జీవితం జీవిస్తున్నారు, క్రీస్తు వారిని అంగీకరించని స్థితి. చూడడానికి బాగానే ఆత్మీయులుగా ఉన్నారు, కానీ లేఖనాల ప్రకారం లేఖనాలను గ్రహించక క్రీస్తు వారిని అంగీకరించని స్థితిలో ఇజ్రాయేలు దేశం ఆనాడు ఉంది, యూదా దేశం ఆనాడు ఉంది. అందుకనే దేవుడికి కోపం వచ్చి శపించాడు దాన్ని. అది వెంటనే తక్షణమే ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయిన ఈ అంజూరపు చెట్టు, ఇందాక 24వ అధ్యాయం వచ్చినప్పుడు మనం ఏం చేసినాం, అంజూరపు చెట్టు చిగురించాలి కదా, చిగురిస్తున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉంది. అంటే ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది, ఈ ఎండిపోయిన అంజూరపు చెట్టు తిరిగి చిగురించాలి. ఇప్పుడు అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది అనుకున్నాం. ఎండిపోవడం అంటే అర్థం ఏంటి? ఇదే 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 2వ వచనాన్ని చదువుతాను. 24వ అధ్యాయం 2వ వచనంలో, అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఏం జరుగుతుంది తర్వాత? ఇజ్రాయేలు దేశము, యెరూషలేము, మందిరము, పట్టణము కంప్లీట్గా నాశనం చేయబడుతుంది. రాయి మీద రాయి నిలవబడకుండా కంప్లీట్గా నాశనం చేయబడుతుందని క్రీస్తు వారు చెప్పారు. ఎండిపోవడం అంటే ఏంటి? ఇజ్రాయెల్ దేశం ఎండిపోవడం అంటే సమూలంగా నాశనం చేయబడ్డాం. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి టైటస్ ఆధ్వర్యంలో కంప్లీట్గా యెరూషలేము మొత్తము కూల్చివేయబడింది. రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడింది. ఏమర్థమవుతుంది? ఇవన్నీ సూచనలే కదా, జరిగాయి కదా. ఇవన్నీ మీరు చూసే కొలది అంటే ఇది జరిగింది, చరిత్రలో ఉంది, అందరం చూస్తున్నాం, అందరు చూసి జరిగిన సంఘటన ఇది. కూల్చివేయబడింది యెరూషలేం. ఇజ్రాయేలు అనే దేశము ప్రపంచ పటములో లేకుండా పోయింది 70 తర్వాత, క్రీస్తు శకము 70 తర్వాత ఇజ్రాయేలు దేశం అనేదే లేకుండా పోయింది ప్రపంచ పటంలో. ఎప్పటి వరకు? 1948 మే 14వ తారీఖు వరకు ఇజ్రాయేలు దేశం అనేది లేదు. ప్రపంచ పటంలోనే ఇజ్రాయేలు దేశం లేదు, సమూలంగా నాశనం చేయబడ్డది, ఎండిపోయింది అంజూరపు చెట్టు. అయితే ఇప్పుడు చిగురిస్తుంది అని అంటే ఎప్పుడు చిగురించింది ఈ అంజూరపు చెట్టు? తిరిగి యెరూషలేము లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు ఫామ్ అయింది? 1948 మే 14న తిరిగి స్వతంత్ర దేశంగా తిరిగి ఫామ్ అయింది ఇజ్రాయెల్ దేశం 48వ సంవత్సరంలో. అంటే అది తిరిగి చిగురించడం మొదలుపెట్టింది, తిరిగి జీవాన్ని పొందుకుంది, తిరిగి ఏమవుతుంది? మళ్ళీ ఒక దేశముగా ఫామ్ అయింది. అక్కడ కూడా క్రీస్తు వారిని అంగీకరించే యూదులు తయారవుతున్నారు. చిగురించడం అంటే ఒప్పుకోవడం కదా, క్రీస్తుని అంగీకరించడం. యూదులు కూడా అంగీకరించడం మొదలుపెట్టారు. ఇవన్నీ సూచనలుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇవన్నీ జరిగిన సంఘటనలేగా, జరుగుతున్న సంఘటనలేగా. ఇవి దాచిపెట్టి లేకపోతే ఎక్కడో జరిగిన సంఘటనలు కాదు. మనం ఇక్కడ నెట్లో కొట్టి చూసినా లేకపోతే మన చరిత్ర గమనించినా మనకు అర్థమవుతుంది ఏమేమి జరిగినాయో. ఇవన్నీ మన ముందు ఉన్నాయి, సూచనలుగా మన ముందు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటుంది లేఖనాలు. ఇందాక చదువుబడిన వాక్య భాగంలో, హెబ్రీలకు రాసిన పత్రికలో 10లో, ఇవన్నీ మీరు చూస్తున్న కొలది ఎక్కువగా కూడుకోండి. ఎందుకు కూడుకోవాలి? ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన డోర్ వద్దనే ఉన్నాడు కాబట్టి, ఆయన రాకడ సమీపించింది కాబట్టి. ఆయన రాకడ సమీపించింది. ఆయన వచ్చినప్పుడు మనం పరలోకంలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే నేను ప్రేమించడం నేర్చుకోవాలి.
నా సహోదరుని ప్రేమించడం నేర్చుకోవాలి, ద్వేషించడం కాదు, క్షమించడం నేర్చుకోవాలి, నేను మంచి పనులు చేయడం నేర్చుకోవాలి కదా. ఒకరినొకరు ఒకవేళ ఎవరన్నా బలహీనంగా కనపడితే బలపరచడం నేర్చుకోవాలి. మంచి పనులు చేయడం కొరకు మాత్రమే క్రైస్తవుడు ఏర్పాటు చేయబడ్డాడు, నిర్మించబడ్డాడు, చేతి పనిగా ఉన్నాడు. ఎందుకు మనం ఇవన్నీ నేర్చుకోవాలి అని అంటే, ఎందుకు మనం గ్యాదర్ అవుతున్నాం, ఎందుకు గ్యాదర్ అవ్వాలి? దేవుని లేఖనాలను పరిశీలించడానికి, సత్యమేంటో గ్రహించడానికి, సత్యమైన మార్గంలో నడవడానికి. లేకపోతే ఎత్తబడే గుంపులో చేర్చబడలేం. 2 మార్గాలు ఒకటి ఉన్నాయి. క్రీస్తు వారి మార్గం ఒకటి ఉంది, నేనే మార్గము సత్యము జీవము. ఆ మార్గం తప్ప దేవుని వద్దకు మనం ఏ మార్గంలో వెళ్ళలేము. నిత్య జీవమా, నిత్య నరకమా? క్రైస్తవ జీవితానికి ఒకటే ఒక గోలు, నిత్యత్వము. నిత్యత్వములో నేను చేరాలంటే నేను చేయాల్సిన పనులున్నాయి. నేను చేయాల్సిన పనులు, మంచి సత్కార్యాలు నేను చేయాల్సినవి ఉన్నాయి, ప్రేమించే పనులు ఉన్నాయి, క్షమించే పనులు ఉన్నాయి. మంచి పనులు చేయాల్సిన విధంగా నేను జీవిస్తేనే ఆయన రాకడ వచ్చినప్పుడు. ఇవన్నీ సూచనలు కాదా మనకి? ఖచ్చితంగా సూచనలే. ఇంకా 2 సూచనలు ఉన్నాయి మత్తయి సువార్తలో కిందకి వచ్చినప్పుడు. ఒకవేళ అక్కడ అది కూడా ఒకసారి టైం ఉంది కాబట్టి కొద్దిసేపు దాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ఇంకొక మాట ఏమని రాయడం 37వ వచనాన్ని చదువుతాను. 24వ అధ్యాయం 37వ వచనంలో ఇంకొక సూచన, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయ్యును అలాగే ఉండును. నోవహు దినాలలో ఏ విధంగా అయితే ఈ లోకం జీవిస్తుందో, మనుషులు జీవిస్తున్నారో, మనుష్య కుమారుని రాకడ సమయంలో కూడా మనుషులు అలాగే ఉంటారు. ఏం చేశారో అప్పుడు? ఏం జరిగింది నోవహు దినాలలో? నోవహు గారు దాదాపుగా 120 సంవత్సరాలు, అంటే ఓడ కంప్లీట్ అయ్యేంత వరకు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. దేవుడు నోవహుకు చెప్పాడు ఆర్క్ను కట్టమని, ఓడను కట్టమని. ఓడను కడుతూ ఈ కంప్లీట్ అయ్యే లోపల వర్షం పడుతుంది, 40 దినాలు 40 రాత్రులు వర్షం పడుతుంది, ఆయన రాకడ వస్తుంది, జల ప్రళయం వస్తుంది, లోకమంతా మునిగిపోతుంది అని నోవహుకు చెప్తే అదే విషయము ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు, సత్యమును చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు నాకు చెప్పాడు, మారు మనస్సు పొందండి, సత్యమును గ్రహించండి అని సువార్త ప్రకటిస్తూ వస్తున్నప్పటికీ ఎవరు కూడా మాట వినలా, ఎగతాళి చేశారు. నోవహుని ఎగతాళి చేశారు. ఏది దేవుడు వస్తానన్నాడే, వర్షం పడుతుందన్నావే, ఇన్ని సంవత్సరాలైంది పర్లేదే, ఎంతో ఎగతాళి చేశారు. ఈనాడు కూడా జరుగుతున్న సంఘటనలు అవే. ఎంతోమంది సేవకులు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏం చెప్తున్నారు? క్రీస్తు రాకడ సమీపించింది, ప్రభువు రాకడ సమీపించింది. తెలుసుకోండి, లేఖనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, సత్యమైన మార్గంలో జీవించే ప్రయత్నం చేద్దాం. ఆనాడు నోవహు చెప్పాడు, ఈనాడు కూడా అనేక మంది సేవకులు చెప్తున్న పని కూడా అదే, చేస్తున్న పరిచర్య కూడా అదే. ఆయన రాకడ సమీపించింది. జల ప్రళయం ద్వారా సమస్తము ఏ విధంగా నాశనం చేయబడింది. ఆనాడు 120 సంవత్సరాలు వినలా, ఎవ్వరు వినలా. ఈరోజు కూడా అదే జరగబోతుంది. ఆయన రాకడ ఎంత సమీపంగా ఉంది? డోర్ వద్ద ఉన్నాడు ఆయన. ఏ సూచనలను చూసినప్పుడు ఈ సూచనలని ఈ సూచనలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. లోతు దినాల వల్లే ఉంటుంది అన్నాడు. లోతు దినాలలో కూడా సుఖస్థితి, లోతు దినాలంటే సుఖస్థితి, కంఫర్టబుల్ లైఫ్ కదా. సొదొమ గొమొర్రా చేసిన పాపం ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్లో జీవిస్తుంది, వ్యభిచారం చేస్తుంది, సుఖస్థితిలో ఉంది. ఇవన్నీ సూచనలుగా ఆయన మన ముందు పెట్టాడు. లేఖనాలు మన ముందు ఉన్నాయి, దృష్టాంతరముగా సత్యమైన మాటలు మన ముందు ఉన్నాయి. అయితే వీటిని చూసినప్పుడు నువ్వు నేను మనం ఏం చేయాలి? ఎక్కువగా కూడుకోవాలి, బలపడాలి. నేను విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, సత్యమును గ్రహించాలి, ఎత్తబడే గుంపులో నేను కూడా చేర్చబడాలి కదా. మన స్వాస్థ్యం ఏంటి? పరలోకం, నిత్యత్వము కొరకే నువ్వు నేను మనము పిలువబడ్డాం. అందుకొరకు పిలువబడినప్పుడు నేనేం చేయాలి, మనమేం చేయాలి? ఎక్కువగా కూడుకోవడం, మానుకోకుండా. కొందరు మానుకుంటున్నారు, మానుకుంటే వాళ్ళకే నష్టం. ఏం నష్టం అయిపోతుంది? ఈ లోకంలో వెళ్ళే అవకాశం ఉంది. లోకంలో పరిచయాలు, లోకంలోని ఆలోచన, లోకంలో వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? మనం కూడా ఈ సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుని రాకడలో ఎత్తబడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా కూడుకునే ప్రయత్నం చేద్దాం. అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపడానికి, సహవాసంలో గడపడానికి, లేఖనాలను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
మనం రాబోయే దినాలలో చేయబోయేది అదే, ఫౌండేషన్ కొన్ని. అంటే ఏం నేర్చుకోవాలి, నేను స్థిరంగా విశ్వాసంలో స్థిరపడాలి, నిలువబడాలి, ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఎత్తబడే గుంపులో చేర్చబడాలి అని అంటే నేను, మీరు, మనము సంఘముగా, సమాజముగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. సో ఏం చేస్తే నేను నిలవబడతాను, ఏం చేస్తే నేను ఎత్తబడే గుంపులో ఉంటాను? రాకడకైతే సూచనలు అన్నీ జరుగుతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి అన్నీ. అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు జరుగుతున్నాయా లేదా. ప్రత్యక్షంగా మనం చూస్తున్నప్పుడు ఆయన డోర్ వద్దనే ఉన్నాడని అర్థం చేసుకొని మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం, మనల్ని మనం సరైన మార్గంలో నడుచుకునే ప్రయత్నం, లేఖనాల ప్రకారము వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే వారము ఈ ఫౌండేషన్ గురించి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం. ఆ రోజు నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ, సరిచేసుకుంటూ, ఆత్మీయంగా సంపూర్ణతలోకి ఏ విధంగా సాగిపోవాలి అనే విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.